అందుకోసం రామ అంటే అర్థం ఏమిటయ్యాడు? మధురార్ణ విలోమేన మధురా అన్నారన్నమాట. శ్రవణే అది మధురాధిపతి అఖిలం మధురం చూసారు లేదో. అందువల్ల అక్కడ మధుర అంటే అర్థం ఏంటన్నారు? మధురా నగరం తీసుకున్నట్ట. మధుర అనే నగరం ఉందనుకోండి, ఈ మధుర అనే శబ్దంలో మధ్యలో ఉన్న అక్షరం తీసేయండి అన్నారు. ఏమైంది? మధ్యలో మధురాలో తూ తీస్తే ఏమైంది? మర అని ఉందనమాట. ఈ మర అనే దాన్ని ఇటు నుంచి పలకండి అన్నారు. ఏమైంది? రామ అయిందనమాట. మధుర అనే దాంట్లో మధ్యలో ఉన్న అక్షరం పీకేసి మిగిలిన రెండు అక్షరాలని ఇటు నుంచి చదివితే ఏమొస్తుంది? రామ అని వస్తుంది. ఈ రామ అనే నామాన్ని ఎవరైతే నోటితో అనడో వాడికి ఆ మధ్యలో ఎగిరిపోయిన అక్షరం వాడి నోటి దగ్గరికి వచ్చి 10 సార్లు అంటుందిట. ఏమని? థూ 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 అని. ఆ థూ అనే అక్షరం మన నోటి దగ్గరికి అంటే, నాయన జీవితం ఎత్తావురా అబ్బాయి, ఎప్పుడున్నా రామ రామ అన్నావుట్రా అని అంటుందిట. అందుచేత ఆ మధురలో ఉన్నటువంటి మాధుర్యమది నాయన. రామ 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 అంటుండవలే. 24,000 శ్లోకాలు వాల్మీకి మహర్షి రాస్తే, శ్రీమద్ రామాయణంగా రాస్తే, అందులో రా అనే వర్ణం లేకుండా శ్లోకం ఉన్నదా? ఇప్పటిదాకా కొన్ని వేల శ్లోకాలు చూసా, ఏదీ లేకుండా లేదు. ఎక్కడో ఒక అక్షరం పాపదాహక అగ్నివాచకమైన రేఫతో కూడుకొని ప్రతి శ్లోకం ఉంటుందన్నమాట. ఆ శ్లోకం రేఫాక్షరం లేకుండా ఇప్పటిదాకా చూసినంత మటుకు నేను చాలా చూశాను, 70%. ఇంత మటుకు ఎక్కడ రేఫ లేకుండా దొరకల. అలాంటి దివ్యమైనటువంటి సంపుడి విధానంగా రాశారు. ఎందుకంటే రామవాచకమైనటువంటి రేఫతో ప్రారంభం అవ్వాల్సిందే. అందువల్ల ఏ రకమైనటువంటి రీతిగా రామేతి ద్వ్యక్షరం నామ మానభంగ పినాకిన. పరమేశ్వరుడికి రామానంగానే అంత తపస్సు చేసేవాడికి వస్తాడు, ఠక్కుని కదిలిపోతాటండి. మానభంగ పినాకిన. అరే రే నా ప్రభువు వచ్చాడా అని అనుకుంటాట. అలాంటి స్థితి అనమాట.